Hello friends, welcome back to Math Buddy Aditya and this is your buddy Aditya Kumar. A very good morning to one and all. సో నేను మళ్ళీ ఎవ్రీడే చెప్పినట్టే ఇవాళ కూడా నా రొటీన్ సేమ్ లేవడం, మాక్ ఎగ్జామ్ రాయడం, అనలైజ్ చేసుకోవడం, కొంచెం ఇంగ్లీష్ చదువుకోవడం అండ్ దెన్ ఐఎమ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ టు ఎక్స్ప్లెయిన్ ద రూల్ నెంబర్ 16, 17 అండ్ 18. సో మనం రోజు చూస్తున్నాం, రోజు 3 రూల్స్ చూస్తున్నాం. సో అలా 5 డేస్ చూసాం. ఇది ఒక మనకి సిక్స్త్ డే అనమాట. సో వీఆర్ గోయింగ్ అట్ అ గుడ్ రేట్. మనం ఆల్టర్నేట్ డేస్ అనుకున్నాం కానీ వీఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ ఎవ్రీ డే. సో బికాస్ అందరూ చూస్తున్నారు, దే ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో హెల్ప్ అవుతుందంటే వై నాట్ అని చెప్పేసి రోజు చేయడం స్టార్ట్ చేసా. సో అది మళ్ళీ ఇవాళ ఇంకో 3 రూల్స్ చూద్దాం. బిఫోర్ దాట్, ప్లీజ్ డూ లైక్ ద వీడియో, షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాథ్ బడి ఆదిత్య. ఓకే. సో ఇవాళ 3 రూల్స్ వచ్చేసి రూల్ నెంబర్ 16, 17 అండ్ 18 అనమాట. సో రూల్ నెంబర్ 16 ఏంటంటే, ఆ, నిన్న మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ గురించి మాట్లాడుకున్నాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? ఐకి మై సెల్ఫ్, యూకి యువర్ సెల్ఫ్, హీకి హిమ్ సెల్ఫ్, షీకి హర్ సెల్ఫ్, దేకి దెమ్ సెల్ఫ్స్, ఇలాంటివన్నీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అనమాట. సో నేను ఏమని చెప్పుకున్నాం మనం? ఎప్పుడైనా ఎంజాయ్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాడాలి అని మనం చెప్పుకున్నాం కదా. సో ఇవాళ ఈ ఈ పర్టికులర్ రూల్కి కొంచెం ఎక్సెప్షనే మన రూల్ నెంబర్ 17 అనమాట. ఓకే, సారీ, రూల్ నెంబర్ 16. రూల్ నెంబర్ 16 ఏంటంటే, కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్తో మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని అస్సలు ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ ఆర్ నాట్ యూజ్డ్ విత్ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఏంటి ఆ వర్డ్స్ అంటే, హైడ్ ఒకటి, స్టాప్ ఒకటి, రిటర్న్ ఒకటి, బాత్ ఒకటి, లేదంటే బేత్ ఒకటి. సో ఇలాంటి వర్డ్స్ అనమాట. ఏదైతే తన పైన తను చేసుకుంటాడో అది, దాని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అక్కడ మనం యూజ్ చేయకూడదు అనమాట ఆ వర్డ్స్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ హీ హిడ్ హిమ్సెల్ఫ్ బిహైండ్ ద ట్రీ. అంటే ట్రీ వెనకాల దాక్కున్నాడని మనం చెప్దాం అనుకుంటున్నాం. సో అక్కడ ఏంటంటే హిమ్సెల్ఫ్ అనేది రాయకూడదు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఈ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో, హైడ్, స్టాప్, రిటర్న్, బాత్, ఇలాంటి వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ మనం యూజ్ చేయకూడదు. సో ఈ స్టేట్మెంట్ వచ్చేసి తప్పు అవుతుంది. కరెక్ట్ స్టేట్మెంట్ వచ్చేసి హీ హిడ్ హిమ్సెల్ఫ్, సారీ, హీ హిడ్ బిహైండ్ ద ట్రీ. ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. సో రూల్ నెంబర్ 16 వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎక్కడ వాడమో మనకు చెప్తుంది అనమాట. సో హైడ్, స్టాప్, రిటర్న్, ఇవి ఈ యాక్షన్స్ గురించి చెప్పేటప్పుడు మాత్రం మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ని యూజ్ చేయకూడదు. అది మన రూల్ నెంబర్ 16 అనమాట. నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు రూల్ నెంబర్ 17. రూల్ నెంబర్ 17 ఏంటంటే, పైకి పెడతా. రూల్ నెంబర్ 17, కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఓకే, అంటే కొన్ని వర్డ్స్ అంటే అవి కంజంక్షన్స్ అనమాట. కంజంక్షన్స్ అంటే ఏంటంటే రెండు సబ్జెక్టులని కలిపేది, లేదంటే టూ ఐటమ్స్ని మనం కలిపేదాన్ని మనం కంజంక్షన్ అంటారు అనమాట. రెండు సెంటెన్స్ని కానీ అలా. సో ఏదంటే అలాంగ్ విత్, ఓకే, యాజ్ వెల్ యాజ్, ఓకే, టుగెదర్ విత్, లేదంటే ఓన్లీ విత్ కానీ, లేదంటే అన్లైక్ కానీ, ఇంకా అలాంగ్ విత్ రాసాం, అన్లైక్, విత్, ఇంకేమైనా ఉన్నాయా? సో ఇలాంటి కంజంక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం, సో మనం ఏం చెప్పుకున్నాం, కంజంక్షన్ అంటే రెండింటిని కలుపుతుంది. ఏదో టూ సబ్జెక్ట్స్ని కలుపుతుంది, లేదంటే రెండు సెంటెన్సెస్ని కలుపుతుంది అనమాట. ఇక్కడ సో ఇటు సైడ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది. సో ఎప్పుడైనా మన సెంటెన్స్లో సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్టు. సో ఇక్కడ ఈ కంజంక్షన్ ఏంటంటే రెండు సబ్జెక్ట్స్ని కలుపుతుంది. సెంటెన్స్లో నెక్స్ట్ వచ్చేది ఏంటి? వర్బ్. ఆ వర్బ్ వచ్చేసి ఈ ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది చూసారా, దీనిపైన డిపెండ్ అవుద్ది అనమాట. ఓకే, వర్బ్ డిపెండ్స్ ఆన్ ఫస్ట్ సబ్జెక్ట్ అనమాట. ఓకే, వర్బ్ ఎప్పుడు
ఫస్ట్ సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుతుంది. ఎప్పుడు ఈ కంజంక్షన్స్ మనం వాడుతుంటే అలాంగ్ విత్, యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, విత్, అన్లైక్ ఇలాంటి కంజంక్షన్స్ వాడినప్పుడు మనకి వర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, మనం ఒకసారి ఎగ్జాంపుల్స్తో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, రామ్ లేదంటే ఆదిత్య యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మన సెంటెన్స్ చూస్తే రామ్ యాజ్ వెల్ యాజ్ ఆదిత్య యాజ్ వెల్ యాజ్ హిస్ ఫ్రెండ్స్ డాష్ టు ద టెంపుల్. ఇక్కడ మీరు చెప్పండి, గో వస్తుందా, గోస్ వస్తుందా, గోస్ వస్తుందా? బేసిక్గా ఇక్కడ మనం చూస్తే యాజ్ వెల్ యాజ్ అనే కంజంక్షన్ మనకు ఉంది. ఓకే, అండ్ ఇట్ సైడ్ చూస్తే సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ప్లూరల్ ఫామ్లో ఉంది, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి సింగులర్ ఫామ్లో ఉంది. ఓకే, సో మన వర్బ్ ఎప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిపైన డిపెండ్ అవుద్ది అనమాట. సో మనకి ఆదిత్య పైన వర్బ్ డిపెండ్ అవుతుంది కాబట్టి అక్కడ మనకి గోస్ అని రాయాలి, ఎందుకంటే సింగులర్ ఫామ్ ఆఫ్ వర్బ్ రాయాలన్నమాట. వర్బ్ సింగులర్ ఫామ్లో ఎలా ఉంటుంది, వి ఆర్ వి ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ ఫామ్లో ఉంటుంది అనమాట. ఇది సింగులర్ వర్బ్. ఓకే, సో ఇదొకటి. లేదంటే రామ్ with his parents dash going to the party. ఓకే, రామ్ విత్ హిస్ పేరెంట్స్ డాష్ గోయింగ్ టు ద పార్టీ. సో అక్కడ రామ్ వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు కలిపి పార్టీకి వెళ్తున్నారు అనమాట, వాళ్ళందరూ కలిపి. సో అక్కడ కూడా మనం చూస్తే విత్ అనేది మనకు ఒక కంజంక్షన్. ఓకే, సో సెకండ్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి ప్లూరల్ ఫామ్లో ఉంది, అలాగే ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి సింగులర్ ఫామ్లో ఉంది. సో ఎప్పుడైనా విత్ అనే కంజంక్షన్ వచ్చిందంటే అక్కడ మనకి వర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్ పైన డిపెండ్ అవుద్ది అనమాట. సో ఇక్కడ మనకి రామ్ విత్ హిస్ పేరెంట్స్ ఈజ్ గోయింగ్ టు ద పార్టీ అని వస్తుంది అనమాట మనకి. ఓకే, అలాగే ఇప్పుడు ఇది చూడండి, హిస్ ఫ్రెండ్స్ అన్లైక్ ఆదిత్య డాష్ పార్టీస్. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి లవ్, లవ్స్, రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఏది కరెక్ట్ వస్తుంది, హిస్ ఫ్రెండ్స్ అన్లైక్ ఆదిత్య డాష్ పార్టీస్ అని ఉందన్నమాట. ఓకే, ఇక్కడ ఏం చెప్పాలనుకున్నారంటే ఆ, ఆదిత్య మినహాయిస్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ చేయడం ఇష్టం అని. ఓకే, సో ఇక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మళ్ళీ అన్లైక్ అనే ఒక కంజంక్షన్ వచ్చింది. సో దానికి సెకండ్ సబ్జెక్ట్ వచ్చి సింగులర్ ఉంది, ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చి ప్లూరల్ ఉందన్నమాట. ఓకే, ప్లూరల్ ఫామ్లో ఉంది. ఓకే, ప్లూరల్ ఫామ్లో ఉన్నప్పుడు మనకి వర్బ్ ఏ ఫామ్లో వస్తుంది, ప్లూరల్ ఫామ్లో వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ సబ్జెక్టు ప్లూరల్ ఫామ్లో ఉంది కాబట్టి. సో హిస్ ఫ్రెండ్స్ అన్లైక్ ఆదిత్య లవ్ పార్టీస్ అన్నమాట. సో వర్బ్ ప్లూరల్ ఫామ్లో వచ్చినప్పుడు ఓన్లీ వి వర్బ్ ఫామ్లో వస్తుంది కాబట్టి అది లవ్ అనమాట. అదే ఆదిత్య అన్లైక్ హిస్ ఫ్రెండ్స్ డాష్ పార్టీస్ అంటే లవ్స్ వస్తుంది అనమాట, ఎందుకంటే అక్కడ ఆదిత్య సింగులర్ కాబట్టి. ఓకే, చాలా మంచి రూల్, చాలా కన్ఫ్యూజ్ అయ్యే రూల్ కూడా. మళ్ళీ ఒకసారి చెప్తాను. కంజంక్షన్స్ అలాంగ్ విత్, యాజ్ లాంగ్ యాజ్, టుగెదర్ విత్, విత్, అన్లైక్ ఇలాంటి కంజంక్షన్స్ రెండు సబ్జెక్ట్స్ని మనం కలపడానికి వాడతాం. సో రెండు సబ్జెక్ట్స్ కలపడానికి వాడినప్పుడు నెక్స్ట్ వచ్చే వర్బ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట, లేదా సింగులర్ రావాలా ప్లూరల్ రావాలా అని. ఓకే, అది మనకి రూల్ నెంబర్ 17 అనమాట. సో వీ విల్ మూవ్ ఆన్ టు రూల్ నెంబర్ 18. ఓకే, రూల్ నెంబర్ 18 ఏంటంటే ఒక 4 వర్డ్స్ లేదంటే 6 వర్డ్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ది నేను ఒక రెండు సెంటెన్స్ రాస్తాను. ఓకే, ఈ సెంటెన్స్లో ఏది కరెక్టో చూద్దాం. ఓకే, హీ గేవ్ మీ an advice.
ఓకే, హీ గేవ్ మీ అన్ అడ్వైస్. ఓకే, ఇంకోటి, హీ అడ్వైజ్డ్ మీ టు స్టార్ట్ టీచింగ్. ఓకే, హీ అడ్వైజ్డ్ మీ టు స్టార్ట్ టీచింగ్. సో ఈ టూ సెంటెన్సెస్ కరెక్టే. ఓకే, రెండిట్లో ఎక్కడ మిస్టేక్ లేదు. అండ్ మీరు అక్కడ చూస్తే డిఫరెన్స్ అలా అడ్వైజ్ అనే స్పెల్లింగ్ మనకి చిన్న వేరియేషన్ ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ దాంట్లో ఏడివిఐ సిఈ ఉంది, ఇక్కడ ఏడివిఐ ఎస్ ఉందన్నమాట. సో రూల్ నెంబర్ 18 వచ్చేసి మనకు అదేనమాట, అడ్వైజ్ ఎప్పుడు వస్తుంది, అడ్వైజ్ ఎప్పుడు వస్తుంది అనమాట. ఓకే, ఎప్పుడైనా ఎప్పుడైనా అడ్వైజ్ని మనం నౌన్గా యూజ్ చేస్తే అప్పుడు దాన్ని మనం సిఈతో రాస్తాం అనమాట. లేదు ఒక వర్బ్లా యూజ్ చేస్తే మనం అక్కడ ఎస్ఈ రాస్తాం అనమాట. సో మీరు టూ సెంటెన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ సెంటెన్స్లో హీ గేవ్ మీ అన్ అడ్వైస్. సో ఎప్పుడైనా నౌన్ తెలుసుకోవాలంటే ఏం ఏం చేయాలి మనం, ఆ వర్డ్ ఏం చెప్తుంది, దేని గురించి అని చెప్తుందా అంటే, హీ గేవ్ మీ అన్ అడ్వైస్ ఏం ఇచ్చాడు, వాట్, వెన్, వేర్, ఇలాంటివి మనకు నౌన్స్ అనమాట. సో అక్కడ అడ్వైస్ అనేది నౌన్ కాబట్టి ఏడివిఐసిఈ అని వచ్చిందనమాట. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే హీ అడ్వైజ్డ్ మీ టు స్టార్ట్ టీచింగ్. ఓకే, సో అక్కడ హీ అడ్వైజ్ అనేది వర్బ్ అనమాట, మనకి యాక్షన్ గురించి చెప్తుంది అనమాట. ఆయన నాకు అడ్వైజ్ చేశాడు అంటే ఒక సలహా ఇచ్చాడు. ఓకే, బేసిక్గా ఇంకా తెలుగులో మనం క్లియర్గా చెప్పుకోవాలంటే అడ్వైజ్ అంటే ఏంటంటే సలహా, ఇది ఇదేంటంటే సలహా అనమాట. ఓకే, అడ్వైజ్ అంటే ఏంటంటే ఎప్పుడు అంటే సలహా ఇవ్వడం. ఓకే, సలహా ఇవ్వడంని మనం అడ్వైజ్ జ ఆ సౌండ్లో వస్తుంది అనమాట, జా సౌండ్లో వస్తుంది. అదే అడ్వైస్ సలహా అది సా సౌండ్లో వస్తుంది అనమాట. వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి వర్డ్ ఇంకోటి ఉందన్నమాట. ఓకే, అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, ఇంకోటి ఏంటంటే హీ ఈజ్ ప్రాక్టీసింగ్ క్వాంట్ ఎవ్రీ డే. ఈజ్ ప్రాక్టీసింగ్ క్వాంట్ ఎవ్రీ డే. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ఫస్ట్ సెంటెన్స్లో ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ అనేది అక్కడ నౌన్ అనమాట. సంథింగ్ ఈజ్ మేకింగ్ మ్యాన్ పర్ఫెక్ట్ ఏంటి, సో వాట్, ఆ వాట్ అనే ఆన్సర్ మనకి ఇస్తుంది కాబట్టి అది నౌన్ అనమాట. సో ఎప్పుడైనా ప్రాక్టీస్ కూడా నౌన్ అంటే సిఈ అని రాస్తాం అనమాట. ఓకే, లేదది వర్బ్ అంటే యాక్షన్ని తెలుపుతుంది. సెకండ్ స్టేట్మెంట్లో మీరు చూస్తే ఈజ్ ప్రాక్టీసింగ్ క్వాంట్, ప్రాక్టీసింగ్ ఆయన ఏదో చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ప్రాక్టీస్ చేస్తున్నాడు. సో అది ఒక యాక్షన్ అనమాట. యాక్షన్ని తెలిపే వర్డ్ని వర్బ్ అంటాం మనం. సో అక్కడ దాంట్లో మనం ప్రాక్టీస్ ఎస్సీని వాడాలన్నమాట. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఎర్రర్ స్పాటింగ్లో కానీ ఇలాంటి దగ్గర ఈ క్వశ్చన్స్ తగిలే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది ఇవాళ మనకి రూల్ నెంబర్ 18 అనమాట. ఒక్కసారి మనం సో ఇవాళతో ఈ 3 రూల్స్ కూడా అయినాయి. సో ఈ 3 రూల్స్ మళ్ళీ ఒకసారి మనం రివైజ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ రూల్ నెంబర్ 16 వచ్చేసి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఏవైతే యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్, లేదంటే హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇలాంటి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ హైడ్, స్టాప్, రిటర్న్, బేత్ ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయకూడదు అనమాట. అది రూల్ నెంబర్ 16. రూల్ నెంబర్ 17 వచ్చేసి కంజంక్షన్స్ కొన్ని ఉంటాయి, అలాంగ్ విత్, యాజ్ లాంగ్ యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, అన్లైక్, ఇలాంటివి రెండు సబ్జెక్ట్స్ని మనకి కలుపుతున్నాయి అనమాట. అందుకు మనం వాటిని కంజంక్షన్స్ అంటాం. సో ఎప్పుడైనా ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు వర్బ్ అనేది ఆల్వేస్ ఫస్ట్ సబ్జెక్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, అది రూల్ నెంబర్ 17. రూల్ నెంబర్ 18 ఏంటంటే అడ్వైజ్కి డిఫరెన్స్. అడ్వైజ్ సా సౌండ్ అది వస్తుందంటే అది సలహా. ఓకే, అడ్వైజ్డ్ జా సౌండ్ వస్తుంది అంటే అది సలహా ఇవ్వడం అనమాట. నౌన్గా యూజ్ చేస్తే అడ్వైజ్ సిఈ రాస్తాం. అదే వర్బ్గా యూజ్ అయితే
జా సౌండ్ వస్తుంది, ఎస్సీ రాస్తాం అనమాట. అలానే ప్రాక్టీస్ కూడా అంతే. నౌన్ అయితే ప్రాక్టీస్లో సిఈ రాస్తాం, వర్బ్ అయితే ప్రాక్టీస్లో ఎస్సీ రాస్తాం అనమాట. సో అవి ఇవాళ మన 3 రూల్స్ ఆఫ్ గ్రామర్. సో నెక్స్ట్ సెగ్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఇవాళ నుంచి ఒక కొత్త సెగ్మెంట్ యాడ్ చేస్తాం ఈ పర్టికులర్ వీడియోకి. ఏంటంటే ఒకసారి క్విక్గా ఎవ్రీడే ఒక షిఫ్ట్ పేపర్ తీసుకొని ఆ షిఫ్ట్లో ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం అనమాట. ఓకే, లెట్స్ ఒక 10 minutesలో పేపర్ మొత్తం డిస్కస్ చేసేలా మనం ప్లాన్ చేద్దాం. ఓకే, సో ఇవాళ మన పీవైక్యూ షిఫ్ట్స్లో చూసుకుంటే ఇవాళ మనం 9 సెప్టెంబర్ 2024 పేపర్, ఫస్ట్ పేపర్ అదే. సో అందులో వచ్చేసి మన క్వశ్చన్స్ ఎలా వచ్చాయి. ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇషికా సా ద టైగర్ ఇన్ ద ఫారెస్ట్. దీన్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి మార్చాలి. ఓకే, సా అంటే ఆల్రెడీ చూసింది. సో ద టైగర్ వాజ్ సీన్ బై ఇషికా ఇన్ ద ఫారెస్ట్. సో మనకి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఎక్స్ప్లోజివ్ యూజ్డ్ ఇన్ మై ఓన్ ఫార్ములేషన్ అండ్ ఐ కెన్ వౌచ్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్సీ. ఇక్కడ వౌచ్ అనే వర్డ్కి మనకి ఆపోజిట్ వర్డ్ అడిగారు అనమాట. ఓకే, వౌచ్ అంటే ఏంటంటే మీరు క్రికెట్ కమెంటరీ కూడా వినే ఉంటారు చాలాసార్లు, ఐ కెన్ వౌచ్ ఆన్ హిమ్. ఏంటంటే మనకి దాని మీద చాలా నమ్మకం ఉంటుంది అనమాట, దాని ఆ చేసే పని మీద, లేదంటే దాన్ని మనం సర్టిఫై చేయొచ్చు అన్నట్టు అనమాట. సో అక్కడ చూస్తే మనకి మెయింటైన్, సర్టిఫై, ఇన్వాలిడేట్, విట్నెస్ 4 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఇన్వాలిడేట్ చూస్తే ఏదైనా వ్యాలిడేట్ చేయడం అంటే దాన్ని మనం అగ్రీ చేయడం, లేదంటే దాన్ని సర్టిఫై చేయడం. ఇన్వాలిడేట్ చేయడం అంటే అది తప్పు అనడం, లేదంటే దానిపైన నమ్మకం ఉంచుకోకపోవడం. సో దానికి ఆన్సర్ ఇన్వాలిడేట్ వస్తుంది అనమాట. ఓకే, నేను అప్పుడు ఫస్ట్ టైం అటెంప్ట్ చేసినప్పుడు సర్టిఫై అని రాశాను, నేను అక్కడ ఆపోజిట్ అని చూసుకోలే, సినానిమ్ అనుకొని సర్టిఫై అని పెట్టా, పోయింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్పై ఫ్యామిలీ ఇన్ ఏ గ్రాఫిక్ నావెల్ దట్ ఈస్ అ narrative వర్క్ ఇన్ విచ్ ద స్టోరీ is conveyed to the reader using uninterrupted art in a traditional కామిక్స్ ఫార్మాట్ అంట. ఓకే, అన్ఇంటరప్టెడ్. అన్ఇంటరప్టెడ్ అంటే చూడండి, లాంగిట్యూడినల్ కాదు, సెడిమెంటల్ కాదు, ఎగ్జిస్టెన్షియల్ కాదు. అన్ఇంటరప్టెడ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తుందని. సో సీక్వెన్షియల్ ఆర్ట్ అనమాట. సో సీక్వెన్షియల్ అనేది అక్కడ మనకి వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్యాటల్కి సినానిమ్ అడిగారు. ఫ్యాటల్ అన్నా, లీదల్ అన్నా, డెడ్లీ అన్నమాట. ఇవన్నీ కాజింగ్ డెత్. సో మనకు అక్కడ డెడ్లీ అనేది మనకి ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది నేను అటెంప్ట్ చేయలేదు అప్పుడు. ఇన్యూఎండో. ఇన్యూఎండో అంటే చూద్దాం అర్థం ఏంటో దానికి. ఇన్యూఎండో మీన్స్ ఇండైరెక్ట్ ఆర్ సటిల్ రెఫరెన్స్ అంట. ఇన్సిన్యుయేషన్ అంటే రిఫర్స్ టు ఇండైరెక్ట్ ఆర్ కోవర్ట్ సజెషన్ అంట. సో ఇవాళ ఇది మనకి కొత్త వర్డ్ ఇన్యూఎండో అండ్ ఇన్సిన్యుయేషన్. ఇవేంటంటే ఏదైనా దాన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పడం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మిస్టర్ అభిలాష్ అండ్ హిస్ ఫ్యామిలీ హ్యావ్ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్ నో ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ద ఇన్సిడెంట్. మిస్టర్ అభిలాష్ అండ్ హిస్ ఫ్యామిలీ హ్యావ్ నో ఇన్ఫర్మేషన్స్. ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ అనే వర్డ్, ఇన్ఫర్మేషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ ప్లూరల్ ఫామ్ అనమాట. సో అక్కడ మనలో మనీ ఎస్ అని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే ఎర్రర్ వచ్చేసి నో ఇన్ఫర్మేషన్స్ అనమాట. నో ఇన్ఫర్మేషన్ అని మాత్రమే మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వినోద్ హ్యాడ్ ఏ డాష్ ఎస్కేప్ ఇన్ ద కార్ యాక్సిడెంట్. చాలా చిన్న ఎస్కేప్ అనమాట, దాన్ని మనం నారో ఎస్కేప్ అంటాం. నారో అంటే తెలుసు కదా, చాలా థిన్ స్పేస్ అనమాట. ఓకే, చాలా జస్ట్లో మిస్ అయిందిరా బాబు ఆడికి యాక్సిడెంట్ అంటాం కదా, అదనమాట. ఓకే, ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అక్కడ చూస్తే ఎంబారెస్ కరెక్ట్, కానాయిజర్ కరెక్ట్, రెలవెంట్లో RELEVANT వస్తుంది అనమాట, VENT రాదు, VANT వస్తుంది. బ్యూరోక్రసీ అంటే మనకు తెలిసిందే, సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇన్ విచ్ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఆర్ టేకెన్ బై ద అఫీషియల్స్ అనమాట. ఓకే, అలానే ఎంబారెస్ అంటే ఏదైనా మనకి ఆ పని మనం చేసి సిగ్గుపడితే దాన్ని ఎంబారెస్ అంటాం అనమాట. ఓకే, కానాయిజర్ అంటే ఎవరైనా ఒక పర్సన్ ఫుడ్ని టేస్ట్ చేసి జడ్జ్ చేయడంలో పర్ఫెక్ట్ అయితే ఆయన్ని కానాయిజర్ అంటారు అనమాట. సో అక్కడ మనకి కానాయిజర్ ఇలాంటి రూట్ వర్డ్స్ అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. రిలవెంట్ అంటే సిగ్నిఫికెంట్, లేదంటే దానికి తగ్గట్టుగా ఉందని దాని అర్థం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ హీఈస్ ప్రొఫిషియంట్ ఇన్ స్పీకింగ్ మెనీ లాంగ్వేజెస్. స్పీకింగ్ మెనీ లాంగ్వేజెస్ అంటే మల్టీలింగ్వల్, అదే స్పీకింగ్ 2 లాంగ్వేజెస్ అంటే బైలింగ్వల్ అక్కడ. ఓకే, మోనోలిథిక్ అంటే
మోనోలిథిక్ అంటే ఏంటి, సింగిల్ స్టోన్ అని దాని అర్థం. సో అది కాదు. హెట్రో అంటే ఏంటి, హెట్రోలింగ్విస్టిక్ అంటే రిలేటింగ్ టు ఆర్ ఇన్వాల్వింగ్ సెవరల్ లాంగ్వేజెస్ అనమాట. ఓకే, కానీ స్పీకింగ్ కాదు అక్కడ. లాంగ్వేజెస్ గురించి మాట్లాడుతున్నట్టే అక్కడ హెట్రో అంటే డిఫరెంట్, రెండు సెపరేట్ అని మాట్లాడతాం. బైలింగ్వల్ అంటే రెండు, మల్టీలింగ్వల్ అంటే మల్టిపుల్ లాంగ్వేజెస్ పైన మనకి కమాండ్ ఉండడం అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మై బ్రదర్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ ఇన్ ద క్లాస్ టెస్ట్ హెల్డ్ ఎస్టర్డే. ఎప్పుడైనా ఎక్స్ట్రీమ్లీ అనేది ఒక యాడ్జెక్టివ్ అనమాట. అదే యాడ్జెక్టివ్ అయితే ఇంక మళ్ళీ మనం ఇంకో యాడ్జెక్టివ్ గుడ్ అని యూజ్ చేయకూడదు అనమాట. ఓకే, ఎక్స్ట్రీమ్లీ గుడ్ ప్లేస్లో ఎక్స్ట్రీమ్లీ వెల్ అని రాయాలన్నమాట. ఓకే, సో మై బ్రదర్ పర్ఫార్మ్డ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ ద ఎగ్జామ్ అని అంటాం అనమాట. ఓకే, వీ వుడ్ బెదర్ వీ వుడ్ బెటర్ వాచ్ అవర్ స్టెప్ అండ్ నాట్ గివ్ హిమ్ ఎనీ ఎక్స్క్యూజ్ టు హెరాసెస్ ఫర్దర్. హెరాసెస్కి ఇక్కడ హెరాస్ అనే వర్డ్కి సినానిమ్ అడిగారు. హెరాస్ అంటే ఏంటంటే ర్యాగింగ్ చేసేటప్పుడు, హెరాస్ చేయడం అంటే ఇలానే ఒకళ్ళని ఇంటిమిడేట్ చేయడం అనమాట. ఇంటిమిడేట్ అంటే అవతల వాళ్ళు భయపడే విధంగా మన యాక్షన్స్ ఉంటే అది మనం హెరాస్ చేయడం, ఇంటిమిడేట్ చేయడం అంటాం అనమాట. సో ఇంటిమిడేట్ అనేది దీనికి ఆప్షన్ అనమాట. ఓకే, బిట్రే అంటే మోసం చేయడం, రెలిష్ అంటే ఏంటంటే టు ఎంజాయ్ గ్రేట్లీ, ఈజ్ రిలీషింగ్ ఈజ్ పవర్ అంటాం. సో అలా అన్నమాట. సూద్ అంటే ఏదైనా మనకి ప్లెజెంట్గా వచ్చి ఏదైనా సూదింగ్గా ఉంటే, దానికి ఏదైనా మనకు సాఫ్ట్గా మంచి ఫీల్ ఇస్తుంది అని సూద్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్. ఏ షార్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ అబౌట్ ఏ రియల్ పర్సన్ ఆర్ ఈవెంట్, దాన్ని మనం యానిక్డోట్ అంటాం అనమాట. ఓకే, పోయం అంటే ఏంటి, ఏదైనా ఒక సెట్ ఆఫ్ లైన్స్ ఒక హిందీ ఏదైనా లాంగ్వేజ్లో రాసేటప్పుడు దాన్ని మనం పోయం అంటాం. స్కెచ్ అంటే ఏంటి, డ్రా చేసేదాన్ని. నేరేటివ్ అంటే ఏంటంటే, నేరేటివ్ అంటే ఒక ఇన్సిడెంట్ని కానీ ఒక పర్సన్ కానీ మనం నెరేట్ చేస్తుంటే, దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంటే అప్పుడు దాన్ని నెరేటివ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్. టాక్సిక్ అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, టాక్సిక్ అంటే హార్మ్ఫుల్ అంటే సంథింగ్ విచ్ ఈస్ కాజింగ్ హార్మ్ అనమాట. సో ఇక్కడ లాడేటరీ అంటే అప్రిషియేట్ చేసేదని. ల్యాంకీ ల్యాంకీ అంటే టాల్ అండ్ థిన్ అంట. లిసిట్ లిసిట్ అంటే లాఫుల్ ఆర్ పర్మిటెడ్ బై లా. అక్కడ లీతల్ వచ్చేసి ఎప్పుడైనా మీరు క్రికెట్ కమెంటరీలు కూడా వినే ఉంటారు, ఇట్స్ అ లీతల్ డెలివరీ అంటారు అనమాట. లీతల్ డెలివరీ అంటే ఏంటంటే చాలా ఒక హార్మ్ఫుల్ డెలివరీ అనమాట, చాలా డెడ్లీ డెలివరీ అని దాని అర్థం. సో టాక్సిక్కి సినానిమ్ వచ్చేసి మనకి లీతల్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్. ఏ పర్సన్ హూ లైక్స్ టు ఆర్గ్యూ అబౌట్ ఎనీథింగ్, ఇది కంటెన్షియస్ అనమాట. ఓకే, ఈయన ఎప్పుడు ఎప్పుడు ఆర్గ్యూ చేయడానికి చూస్తే ఆయన్ని కంటెన్షియస్ అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్. టు హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అంట. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు ఏదో ఒక ఆ, చిన్న వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నావు, కానీ నువ్వు చేయాల్సిన పని ఇంకా చాలా పెద్దది అని. సో దానికి టు హ్యావ్ బిగ్గర్ థింగ్స్ టు కేర్ ఆఫ్ దాన్ ద మీనియల్ టాస్క్ అట్ హ్యాండ్. ఏంటంటే పెద్ద చేప కాదురా బాబు, ఇంకా తిమింగలాలు పట్టాల్సింది ఉంది. సో దానికి ఏంటంటే మనకి ఇంకా నువ్వు చేస్తున్న చిన్న టాస్క్ కాదు, ఇంకా పెద్ద టాస్క్ చేయాల్సింది ఉందని చెప్పడానికి యూ హ్యావ్ బిగ్గర్ ఫిష్ టు ఫ్రై అని మనం ఒక ఈడియంని వాడదాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లవ్లీ ట్యూన్స్ ఆర్ కంపోజ్డ్ బై డొమినికా. లవ్లీ ట్యూన్స్ ఆర్ కంపోజ్డ్ బై డొమినికా, దీన్ని మనకి యాక్టివ్ వాయిస్లో మార్చాలి. ఓకే, సో డొమినికా వర్బ్ ఆబ్జెక్ట్ వచ్చే సబ్జెక్ట్ అవుద్ది. డొమినికా ఆర్ కంపోజ్డ్ లవ్లీ ట్యూన్స్. ఆర్ కంపోజ్ అంటే సింపుల్ ప్రజెంట్, సో కంపోజెస్ లవ్లీ ట్యూన్స్, అది మనకు ఆన్సర్ అవుద్ది అనమాట. ఓకే, ఆల్ట్రూయిస్టిక్కి సినానిమ్ అడిగారు. ఆల్ట్రూయిస్ట్ అంటే ఎప్పుడంటే హెల్ప్ఫుల్ అనమాట, లేదంటే పర్సన్స్ని లవ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, ఆల్ట్రూయిస్ట్ హోటల్ కూడా మీరు వినే ఉంటారు, ఏంటంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా కేరింగ్గా ఉండేవాళ్ళని ఆల్ట్రూయిస్టిక్ అంటాం అనమాట. సో అలా ఫిలాంథ్రోపిక్ అంటే ఏంటి, మళ్ళీ ఫిలాంథ్రోపిక్ అంటే పర్సన్స్ని లవ్ చేసేవారు. ఎప్పుడైనా ఫిల్ అనే వర్డ్ వచ్చిందంటే అది సంథింగ్ విచ్ ఇస్ రిలేటెడ్ టు లవ్ అనమాట, లేదంటే ఒక దాన్ని మనం స్పెసిఫిక్గా దానికి మనం లైక్ చేస్తూ ఉంటే దాన్ని మనం ఫిల్ అని యూజ్ చేసి వాడతాం అనమాట. ఓకే, సో ఆల్ట్రూయిస్టిక్కి మనకి సినానిమ్ వచ్చేసి ఫిలాంథ్రోపిక్ అవుద్ది అనమాట. ఓకే, ఫ్యాంటెసిమల్ ఏంటంటే సంథింగ్ విచ్ ఇస్ గోస్ట్లీ అనమాట. ఫినామినల్ అంటే ఇట్స్ అ ఫినామినల్ వర్క్ అంటాం. ఫినామినల్ అంటే సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్ట్రాడినరీ అన్నట్టు అనమాట. ఓకే, ఫోనోటిపికల్ అంటే రిలేటింగ్ టు ద రిప్రజెంటేషన్ ఆఫ్ స్పీచ్ సౌండ్స్ బై సింబల్. సో ఫోనెటిక్స్ అని వినే ఉంటారు కదా, మనం ఫోనెటిక్స్ అంటాం ఆ సౌండ్ ఈ సౌండ్ అని. సో సౌండ్స్ ఆఫ్ మనం
వాడేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆ సౌండింగ్స్ గురించి చెప్పేది ఫోనోటైపికల్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. షీ హ్యాస్ బీన్ స్టడీయింగ్ టూ ఫర్ 2 o'clock అంట. మనం మొన్న రూల్స్ ఆఫ్ గ్రామర్లో చూసాం సిన్స్ వెసెస్ ఫర్కి ఎప్పుడైనా ఒక పాయింట్ ఆఫ్ టైం చెప్తున్నామంటే అక్కడ స్టడీయింగ్ దగ్గర మనం సిన్స్ యూజ్ చేయాలన్నమాట. సో అది సిన్స్ 2 o'clock అని రాస్తాం. ఓకే, నెక్స్ట్. ఆఫ్టర్ ద రీక్యాప్చర్ ఇన్కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అనమాట. ఇన్కరెక్ట్ ఏమి ఇచ్చారు? ఆఫ్టర్ ద రీక్యాప్చర్ ఆఫ్ టోలింగ్ అండ్ అడ్జసెంట్ ఫీచర్స్ ఇవాక్యుయేటింగ్ అది. ఓకే, ఇవాక్యుయేటింగ్కి ఇవాక్యుయేటింగ్ కాదు, ఇవాక్యుయేటింగ్, ఈవిఏ సియుఏ టిఐఎన్జి వస్తుంది అనమాట. ఓకే, సో అది మనకి రాంగ్ స్పెల్లింగ్ మిస్టేక్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యూనిట్ ఆఫ్ వెయిట్ ఫర్ ప్రీసియస్ స్టోన్స్. ప్రీసియస్ స్టోన్స్ అంటే ఎప్పుడైనా సింపుల్గా మనం గోల్డ్ తీసేసుకుందాం. ప్రీసియస్ 24 క్యారెట్ గోల్డ్ అంటారు. సో క్యారెట్ అనేది ఒక యూనిట్ ఆఫ్ వెయిట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది క్లోజ్ టెస్ట్, చాలామంది అడుగుతున్నారు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే దెర్ ఈజ్ ఎ సేయింగ్ దట్ కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ బిఫోర్. ఓకే, డాష్ ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్లీ ట్రూ. అక్కడ ఏం చెప్తున్నారు? ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కానీ ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్లీ ట్రూ అంటున్నారు అనమాట. కానీ అనే మనకి మీనింగ్ వచ్చేలా ఉండాలన్నమాట. అక్కడ మనకి చూస్తే మోర్ ఓవర్ అంటే దాంతో పాటు అని, దేర్ ఫోర్ అంటే ఏదో మనం కన్క్లూడ్ చేస్తున్నామని, ఫర్దర్ మోర్ అంటే ఇంకా చూస్తే అని. కానీ ఇక్కడ హౌఎవర్ అంటే హౌఎవర్ మీనింగ్ ఏంటంటే అయినప్పటికీ. ఓకే, దెర్ ఇస్ ఎ సేయింగ్ దట్ కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ బిఫోర్ అంటే ఒక ఆ, సామెత ఏదైతే ఉందంటే కమింగ్ ఈవెంట్స్ కాస్ట్ దేర్ షాడోస్ బిఫోర్ అంటే అవి జరగబోయే వాటి గురించి మనకు ముందే ఒక సిగ్నల్ ఇస్తుంది అని ఒక సేయింగ్ ఉంటుంది. హౌఎవర్ అంటే అయినప్పటికీ, అది యూనివర్సల్లీ ట్రూ కాదు. ఓకే, సంథింగ్ కెన్ హ్యాపెన్ విత్ ఇన్ ఎ సెకండ్, వన్ మే నాట్ వన్ మే నాట్. ఏం చెప్పారు? మనకి ఫ్యూచర్ గురించి చెప్తున్నారు. అంటే వన్ మే నాట్ ఫోర్ సీ ఇట్ అంటే మనం ముందే గ్రహించలేకపోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డాష్ సమ్ ఇన్స్టెన్సెస్ మోర్ ఓవర్ సమ్ ఇన్స్టెన్సెస్ షో దట్ ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ సైన్స్ హ్యావ్ గాన్ రాంగ్. ఓకే, ఇది ఎలా ఉంటే మోర్ ఓవర్, దేర్ ఫోర్ అనేది కన్క్లూజన్ రాదు, నెవర్ థెలెస్ రాదు, హౌఎవర్ అయినప్పటికీ రాదు, మోర్ ఓవర్ సమ్ ఇన్స్టెన్సెస్ షో దట్ ప్రిడిక్షన్స్ బేస్డ్ ఆన్ సర్టెన్ సైన్స్ హ్యావ్ గాన్ రాంగ్ అని. అలా మనం సెంటెన్స్ అంతా చదువుకొని వెళ్తాం. అక్కడ దే మే ఫెయిల్ టు మేక్ పెక్యులర్ సౌండ్స్ ఆర్ యాక్షన్స్ అబౌట్ ది ఈవెంట్స్ విచ్ ఆర్ గోయింగ్ టు టేక్ ప్లేస్. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ గురించి మాట్లాడారు ఈ ఫుల్ స్టాప్ వచ్చినంత వరకు. ఆ తర్వాత ఏంటి? బిసైడ్స్ సమ్ అన్యాచురల్ కెలామిటీస్. బిసైడ్స్ అంటే దాంతో పాటుగా బిసైడ్స్ సమ్ అన్యాచురల్ కెలామిటీస్ దట్ ఆర్ లైక్లీ టు అపియర్ మే ఫోర్కాస్ట్ దేర్ షాడోస్ బై సమ్ బ్యాడ్ ఓమెన్స్ అనమాట. సో ఎప్పుడైనా మనకు సైక్లోన్స్ లేదంటే న్యాచురల్ హజార్డ్స్ వచ్చేటప్పుడు మనకు కొన్ని సిగ్నల్స్ వస్తాయి. సో అందుకు బిసైడ్స్ అని రాడారు అనమాట. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఇలాంటి వచ్చేటప్పుడు ఇలా వస్తుందని మనకి బిసైడ్స్ వాడారు అనమాట. ఓకే, నెక్స్ట్ డాష్ వీ షుడ్ నాట్. సో ఇదంతా చెప్పి కన్క్లూడ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ మనం దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ కంప్లీట్లీ క్యాన్సిల్ అవుట్ ద పాసిబిలిటీస్ దట్ యానిమల్స్ కెన్ సెన్స్ సర్టెన్ అన్యాచురల్ హ్యాపెనింగ్స్. సో ఇది మనకి 9 సెప్టెంబర్ షిఫ్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ అనమాట. సో కొంచెం ఏంటంటే కొంచెం ట్రికీ క్వశ్చన్సే ఉన్నాయి, అంత ఈజీ ఏం కాదు. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ టుమారో విత్ అనదర్ 3 రూల్స్ అండ్ ఇంకో షిఫ్ట్ ఆఫ్ పేపర్లో. So please do like the video, share it to your friends and subscribe to Math Buddy Aditya.